సమైక్య ఉద్యమంతో తిరుమల కొండ బోసిపోతోంది. ప్రస్తుతం శ్రీవారికి బ్రహ్మోత్సవాలపై సమ్మె ప్రభావం కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసిన టీటీడీ భారీగా ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేసింది. దసరా సెలవులు కలిసి రావడంతో భక్తులు భారీ సంఖ్యలో వస్తారని టీటీడీ అంచనా వేసింది. 3 నెలలు శ్రమించి విస్తృత ఏర్పాట్లు చేసింది. కానీ ఏర్పాట్లు ఘనం, భక్తుల హాజరు స్వల్పమన్నట్లుగా పరిస్థితి తయారైంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 3 రోజులు గడుస్తున్నా టీటీడీ అంచనా వేసిన స్థాయిలో భక్తులు రాలేదు. తిరుమలకు వచ్చేందుకు ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో యాత్రికుల తాకిడి తగ్గింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు జరిగే గరుడ సేవకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఆ దేవదేవుడు ఊరేగుతుండగా ఒక్కసారి చూసినా చాలు, జన్మ ధన్యమైనట్లుగా భక్తులు భావిస్తుంటారు. బ్రహ్మోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే కార్యక్రమం కూడా ఇదే. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో యాత్రికుల రాకపై అనుమానాలు నెలకొన్నాయి. సమ్మె కారణంగా తిరుమలకు రవాణా సౌకర్యం లేకపోవడంతో అద్దె వాహనాలు, ద్విచక్ర వాహనాలపై మాత్రమే తరలివచ్చే అవకాశం ఉంది. సమ్మెను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ తిరుమలకు 107 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఆ బస్సుల్లో 20,000 నుంచి 25,000 మంది భక్తులు మాత్రమే తరలివచ్చే అవకాశముంది. అందుకే ఈసారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వైభవం తప్ప భక్తజన సందోహం ఎక్కువగా కనిపించడం లేదు. అందుకే కొత్త విధానం ఫాలో అయ్యేందుకు టీటీడీ ట్రై చేస్తోంది. 2 వీలర్పై వచ్చే భక్తులు సాధారణంగా తక్కువ సంఖ్యలో ఉంటారు. కనుక రహదారిలో భద్రతను దృష్టిలో పెట్టుకుని గరుడ సేవ రోజు తిరుమలకు ద్విచక్ర వాహనాలపై నిషేధముంది. రవాణా వ్యవస్థ స్తంభించిన పరిస్థితుల్లో చాలా మంది 2 వీలర్స్పై వస్తున్నారు. అందుకే కొండపైకి ఈ వాహనాలను అనుమతించాలని టీటీడీ భావిస్తోంది. చిత్తూరు, కడప, నెల్లూరు, తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి భక్తులు ద్విచక్ర వాహనాలపై తిరుమలకు చేరుకుంటారు. ఆర్టీసీ బస్సుల పెంపును దృష్టిలో పెట్టుకుని ద్విచక్ర వాహనాల అనుమతిపై తుది నిర్ణయం వెలువడనుంది. దీనిపై టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసే ఛాన్స్ ఉంది.